ఆగా చెప్పని మమ్మల్ని తిడుతురు బయట. ఒక ఆమెను కూడా తిట్టిర్రు, మా అక్కను కాడ కూర్చొని విమల్ అక్కను కూడా తిట్టిర్రు. ఒక 2 నిమిషాలలో ఓడగొడతా నేను, 2 నిమిషాలలో ఓడతా. అరే మా కడుపు కాలుతున్నది, ఏం చేయాలి? మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ మాట్లాడుతున్నాం. రేపు సమాజం మొత్తం ముందు రావాలి. నువ్వు ముస్లింలను తిడతావు, ఆడోళ్ళని తిడతావు, బీసీలను తిడతావు, అన్ని కులాలు ఓసీలను తిడతావు, మాదిగోళ్ళని తిడతారు. అరే ఎవరిని పట్టుకొని పోతారు భయ్? నాకు అర్థమైతలేదు. ఇంకా మేమందరం మిమ్మల్ని వెలేసే స్థాయికి తీసుకురాకండి, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం. మీరు నిజంగానే అదే సంఘాలకు, మాల సంఘాలకు కనుక ప్రాతినిధ్యం వహిస్తే మీరు చెప్పండి బహిరంగంగా, మీరు వాళ్ళని బహిష్కరిస్తారా? మీ కులాలకి బహిష్కరిస్తారా చెప్పండి. ఇట్లా మాట్లాడటోళ్ళని, ఇటువంటి చేసేటోళ్ళని వాళ్ళు బహిష్కరిస్తారా చెప్పండి. లేకపోతే మాకు మందబలం ఉన్నది, మాకు కుల నేపథ్యాలు ఉన్నాయి. రేపు మాది కూడా కదులుతుంది. అవసరమైతే ఇళ్ల కాడి తీసుకొస్తామా, ఇళ్ల ముంగడ సదర్లు చేస్తామా, డోల్ దెబ్బ కొడతామా, మోకు దెబ్బ కొడతామా చూడురు మరి బిడ్డ. మీరేదో 10 మంది వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. మా మంద గట్టి మంద చూడురు. అది కూడా అన్ని కులాలు మాయి కూడా మొత్తం కలిస్తే ఆ డప్పులతో పాటు ఇవి కూడా మొత్తం డోల్ దెబ్బలు కూడా మోయినానుకో, చెవులు వలుగుతాయి, గువ్వలు వలుగుతాయి. జాగ్రత్త.